హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఎడ్యు న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు మరొక అదిరిపోయే శుభవార్తనైతే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. డ్వాక్రా మహిళలకు 10,000 నుంచి ₹1,00,000 వరకు అయితే రుణాలను అందించే దిశగా అయితే అడుగులు వేయడం జరుగుతుంది. ప్రతి మహిళలకు కూడా 10,000 నుంచి ₹1,00,000 వరకు రుణాన్ని అందిస్తుంది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అయితే ఇది ఖచ్చితంగా అంటే డ్వాక్రా మహిళలకు మాత్రమే సంబంధించిన పథకం. డ్వాక్రా మహిళలు వారి యొక్క పిల్లల చదువుల కోసం, వారు ఉన్నత విద్యను అభ్యసించడానికి అయితే ఇతరుల దగ్గర అప్పులు చేసి చదివించుకోవాల్సిన అవసరం లేకోకుండా ఎన్టీఆర్ విద్యా సంకల్పం అనే పేరుతో ప్రతి మహిళకు కూడా 10,000 నుంచి ₹1,00,000 వరకు అందించే దిశగా అయితే అడుగులు వేస్తుంది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఈ పథకం అనేది మీ పిల్లలు నర్సరీ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే డిగ్రీ, బీటెక్ ఏ విద్యా సంస్థలలో చదివినా, ఏ విద్య చదివినా వారందరికీ వర్తిస్తుందని, వారు ఈ పథకానికి అర్హులవుతారని, మీకు ఖచ్చితంగా పిల్లలు చదువుకునే పిల్లలుంటే వారికి ఈ అమౌంట్ ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అయితే చెప్పుకొస్తుంది ఏపీ గవర్నమెంట్. ఈ అమౌంట్ని ఎలా పొందాలి, ఎప్పటికల్లా చెల్లించాలా లేదా ఎప్పుడు ఇస్తారు అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకునే ముందు అఖిల ఎడ్యు న్యూస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరడం జరుగుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మరొక విద్యార్థికి ఉపయోగపడడం జరుగుతుంది. ఇప్పుడైతే పూర్తి విషయాన్ని అయితే తెలుసుకుందాం. స్వయం సహాయక సంఘాలలో ఉన్నటువంటి మహిళలందరికీ వారి పిల్లలు ఉన్నతమైన విద్యను అందించడానికి, వారు ఎటువంటి కష్టం లేకోకుండా విద్యను చదువుకోవడానికి అయితే ఏపీ గవర్నమెంట్ అయితే మరొక ముందడుగు వేయడం జరిగింది. ఈ పథకం ద్వారా ప్రతి విద్యార్థి చదువుకునే విధంగా అయితే అడుగులు వేస్తూ ఉంది మన ఏపీ గవర్నమెంట్. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వారి యొక్క పిల్లల చదువుల కోసం అయితే ఈ రుణాలను అందించడం జరుగుతుంది. ఈ రుణం అనేది తక్కువ వడ్డీతో అంటే 4% వడ్డీతో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా తక్కువ ఖర్చుతో వారి పిల్లల్ని చదివించుకునేందుకు, వారు ఎవరి దగ్గర అప్పులు చేయకోకుండా ఉండడానికి, వారి జీవితాలను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతుందని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పుకొస్తుంది. ఈ పథకం ద్వారా ఎవరైతే దిగువ స్థాయి కుటుంబాలు ఉన్నారో, ఎవరైతే చదివించుకోలేని విద్యార్థులు ఉన్నారో వారికి అయితే ఈ పథకం అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పథకం ద్వారా 10,000 నుంచి ₹1,00,000 వరకు రుణాన్ని పొందవచ్చు. దీని ద్వారా వారు అనుకునే లక్ష్యాన్ని సాధించుకోవచ్చును. వారు ఏ చదువునైనా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఒకటే చేయాలి, మీ అమ్మ వాళ్ళు డ్వాక్రా సంఘాలలో ఉన్న వారికి మాత్రమే ఈ పథకం అయితే వర్తించడం జరుగుతుంది. డ్వాక్రాలో ఉన్న ప్రతి మహిళకు కూడా ఈ అమౌంట్ రావడం జరుగుతుంది. మీకు చదువుకునే పిల్లలు ఉంటే ఖచ్చితంగా అంటే ఈ రుణం అయితే రావడం జరుగుతుంది. ఈ రుణం ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎప్పటికల్లా చెల్లించాలి అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం. ఈ రుణాన్ని అయితే మీరు ఏ బ్యాంకులో అయితే స్వయం సహాయక సంఘాలు ఉన్నారో, శ్రీనిధిని డబ్బులు పెడుతూ ఉన్నారో ఆ సంఘంలో ఉన్న బ్యాంకులకు మాత్రమే ఈ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ అమౌంట్ అనేది శ్రీనిధి పథకం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. దీనిలో 10,000 నుంచి ₹1,00,000 వరకు అయితే రుణాన్ని పొందవచ్చును. ఈ రుణాన్ని పొందడానికి మీరు కేవలం అంటే డ్వాక్రా సంఘాలలో సభ్యులై ఉండాలి అని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తూ వస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పడం జరుగుతుంది. ఈ అమౌంట్ని 24 నెలల నుంచి 32 నెలల వరకు అయితే చెల్లించవలసి ఉంటుందని, వాయిదాల ప్రకారం ఈ అమౌంట్ను తిరిగి చెల్లించవలసి ఉంటుందని, 4% వడ్డీతోనే తిరిగి చెల్లించాలని అయితే చెబుతుంది మన ఏపీ గవర్నమెంట్ అయితే. దీని ద్వారా ప్రతి తల్లిదండ్రులు కూడా వారి యొక్క పిల్లల చదువులు ఉన్నతమైన స్థాయికి చేరడానికి మొదటి మెట్టు వేయడం జరుగుతుంది. ఈ అమౌంట్ తీసుకోవడం వలన తక్కువ వడ్డీకి అమౌంట్ వచ్చి వారు పిల్లలు కోరుకున్న విధంగా చదువుల్ని చదివించుకోవడానికి అవకాశం ఉంటుంది. కావున ప్రతి మహిళ దీనిని వినియోగించుకోవాలని అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే చెప్పుకొస్తుంది. ఈ అమౌంట్ను ఖచ్చితంగా అంటే చదువుకునే పిల్లల పుస్తకాలు కొనుగోలుకు, వారి బుక్స్ కొనుగోలుకు, అలాగే బ్యాగులు, అలాగే పెన్నులు ఇటువంటి సామాగ్రి కొనుగోలుకు చేయుటకే ఉపయోగించాలని, ఇతర వాటికి ఏ దానికి ఉపయోగించుకోవడానికి లేదని అయితే గవర్నమెంట్ అయితే తేల్చి చెప్పడం జరిగింది.
కావున ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ రుణాన్ని తీసుకొని మీ పిల్లల యొక్క చదువులు ఉన్నతంగా ఉండడానికి అయితే మొదటి మెట్టునైతే వేసుకోవచ్చును. దీనిని ఎన్టీఆర్ విద్యా సంకల్పం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. ఎవరైతే విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారో వారైతే ఈ రుణాన్ని ఈజీగా పొందవచ్చును. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకానికి అప్లై చేసుకోండి. వెంటనే మీ పిల్లల యొక్క చదువుకు పునాదిని వేయండి. మన రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కొరకు ఎన్నో విషయాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ డ్వాక్రా సంఘాల తల్లిదండ్రుల ద్వారా అయితే పిల్లల చదువు తోడ్పడడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ తెలుసుకోవడానికి అవసరం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.